హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డిగ్రీస్. మీకు నాలుగు ఏమైనా చేంజ్ కనబడుతుందా? చూడండి బాగా. ఏమైనా చేంజ్ కనబడిస్తే చెప్పండి. చూడండి, ఏమైనా చేంజ్ కనబడుతుందా? అసలైతే ఈరోజు ఇంట్లో ఎవరు లేరనమాట. నాకు ఏమో నిన్నటి నుండి బ్యాంగ్స్ కట్ చేసుకోవాలనిపిస్తుంది, కట్టిన బ్యాంగ్స్. కానీ నాకు బాగుంటుందా లేదా అని చాలా ఆలోచించి మా అక్కతో చెప్తే మా అక్క చేస్తానన్నది, కానీ మరి నన్ను చేసుకోమన్నది. అది నిజంగా అన్నదో సరదాగా అన్నదో నాకు తెలియలేదు. కానీ ఇవాళ అయితే నేను ఇంట్లో ఎవరు లేరనమాట. అంటే మా అక్కలు షాపింగ్కి వెళ్ళారు. సో నేను ట్రై చేద్దాం కదా అని ట్రై చేస్తాను. ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. రిస్క్ ఎందుకులే అని చెప్పేసి అలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇదిగోండి అలా వచ్చింది. ఇక్కడ ఇంకా ఇలా కట్ చేసుకుంటారేమో కదా, ఏమో లేని. ఇప్పుడు వచ్చాక మా అక్క ఏమంటుందో, మా అక్క రియాక్షన్ కూడా నేను మీకు పెడతాను. చూడండి, నేను తిడుతుందో లేదంటే ఏమని అంటుందో తెలీదు. కానీ కట్ చేస్తాను కదా, సరే. నాకేం తెలియట్లేదు బాగుందా బాగాలేదా అని. ఇది ఇంకా ఇలా రావాలి. మా అక్క వస్తుంది కదా, మా అక్క వచ్చిన తర్వాత అప్పుడు మా అక్కకి చెప్పి నేను మళ్ళీ ఇలా కట్ చేయించుకుంటాను. అప్పుడు మళ్ళీ నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను వ్లాగ్ నార్మల్గా అలా స్టార్ట్ చేశాను. ఇది ఎలా వెళ్తుందో, ఈ వ్లాగ్ అసలు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. సో మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజైతే మా అక్కలు ఎంగేజ్మెంట్ షాపింగ్కి అయితే వెళ్ళారనమాట. అంటే ఆల్రెడీ కొన్ని శారీస్ అవి కొనేసుకుంది మా అక్క, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కొనడానికి. సో అవన్నీ కొనుక్కోవడానికి అయితే వెళ్ళారనమాట. రాజమండ్రి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, అంటే నైట్ అవ్వచ్చు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి కొన్నారని చెప్పేసి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వ్లాగ్ ఎలా వెళ్తుంది అన్నది మీరు లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ అయితే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కలుద్దాం. రోనీ ఆడకూడదు, రోనీ ఓయ్ ఆడకూడదు. ఇలా చూడు, ఇలా చూడు. నిక్కు ఒక నిమిషం ఉండు, ఒకసారి ఉండు, ఆపు. నీకోటి చూపించిన నేను హెయిర్ కట్ చేసుకున్నాను. ఎలాగుందో చెప్పండి, ఓకేనా? ఫస్ట్ రియాక్షన్ నిక్కి నుంచి మొదలెడుతున్నాను. ఇక్కడ ఇలా వచ్చేస్తున్నాను చూడండి. ఏం పెట్టుకున్నాను నేను? ఈ చిన్న క్లిప్ పెట్టుకున్నా. ఓయ్ తీకండి అవి. ఎలాగుంది చెప్పు. బాగుందా? ఇదో మొక్క ఎలా కట్ చేసుకున్నాను. అనవసరం కట్ చేసుకున్నాను అనిపిస్తుంది నాకు. ఏమో ముందుకు వచ్చేస్తుంది, ఇలాగ ఉండలేదు. ఇలా వెనక్కి పెట్టుకోవాలంటే చిన్న క్లిప్ పెట్టుకున్నాను. వెళ్తే ఇవ్వు పెట్టు. అలాగా చూడండి, అందక ఇలా పెట్టుకుని కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? మా మమ్మీని అడుగుదాం ఇప్పుడు, ఓకేనా? మా మమ్మీని అడుగుదాం. ఈ హెయిర్ కట్ ఎలాగో చెప్పు. బాగానే ఉందా? చూడండి, మా నీకు ఇది తెచ్చున్నాడు. ఎలాగది అండి? వస్తానండి. వచ్చేసారు మా అక్కలు. హాయ్ గాయస్, నేను వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇంకా నైట్ వాళ్ళు వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా పడుకున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత తినేసి పడుకున్నాక ఇంకా ఈరోజు చూపిద్దాంలే వాళ్ళు ఏమేమి కొన్నారో అని. ఈరోజు అయితే చూపిస్తాను. నెక్స్ట్
కట్ చేసుకున్నాను కదా, అవి కూడా ఈరోజు చూపిస్తాను నేను మా అక్కకి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే పైకి వచ్చాను అనమాట. మా డాడీ బట్టలు తీసుకురమ్మని చెప్పారు, సో అవి పట్టుకెళ్తున్నాను. సో మా అక్క అయితే ఇప్పుడు వంట చేస్తుంది. వంట చేసిన తర్వాత మా అక్క అయితే బట్టలు చూపిస్తానంది. నెక్స్ట్ అప్పుడే నేను ఇంకా ఈరోజు అయితే హెయిర్ కట్ కూడా చేయించుకుంటున్నాను. అంటే లెంత్ ఇంతే ఉంటుంది, కానీ లేయర్స్ అయితే నాది కనిపించట్లేదు, బాగా పెరిగిపోయినాయి కాబట్టి. సో మళ్ళీ అయితే లేయర్స్ కనిపించేలాగా కట్ చేసుకోవాలి. సో ఓకే, ఇంకా హాయ్ అండి. బాగున్నానండి. బావగారండి ఏంటండి షర్ట్ గట్ట బాగుందండి. కుట్టించారండి. ఏంటి పెళ్ళియా? కుట్టించా. బాగుందండి, మంచి రాజకీయ నాయకుల్లో కనబడుతున్నారండి. నేను సర్పంచ్కి పోటీ చేయాలనుకుంటున్నాను. మా బావగారు సర్పంచ్కి పోటీ చేస్తారంట గైస్, నిజమేనా? అరవకు నీకు. నిన్న నేను నీకు మొన్న కట్ చేయమని చెప్పాను కదా, కట్ చేయమన్నాను కదా ఎదరా బ్యాంక్స్, కట్ చేసుకున్నాను. బాగా రాలేదు. ఎప్పుడు కట్ చేస్తాను? నిన్న చేయమన్నాను, నువ్వు మళ్ళీ చేసుకో అన్నావు కదా. నైట్ కాదు, నిన్న మధ్యాహ్నం చేశాను. ఇదిగో కానీ మళ్ళీ నాకు ఇప్పుడు మంచిగా ఈ కాదు బాబు, ఇంకొద్దులే, ఇలాగే వదిలే. కాదు నా ఈ లేయర్స్ కనిపించట్లే కదా. లంచ్కి వెళ్ళాం కదా అక్కడ వాచ్ తెచ్చారు. ఎవరు ఆయన కాబోయే ఆయన ఆయన దగ్గర ఉంటుంది, అడిగి చూపించు. మొత్తం అన్ని చూపిస్తాను. నువ్వు వంట వండిసాక అప్పుడు మొత్తం బట్టలు ఇంకా కొన్నారు కదా అన్నీ చూపిస్తాను. బాగురండి, నేను హెయిర్ కట్ చేసుకున్నానండి. ఎలాగుందండి? నువ్వా గుడ్డి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాదండి, మీరు సర్పంచ్ పోటీ చేస్తా అన్నారు కదండి, ఇన్ని చెప్తే అలాగే చెప్తారు, సోది కాబట్టి అంటుందండి. చేస్తాను 2500 ఇవ్వను టైంకి. ఎవరినండి? చేస్తాను అంటే చెయ్యండి, నేను చెప్పుకుంటాను. మా బావగారు సర్పంచ్ అని చెప్పుకుంటానండి. ఇక్కడైతే మా అక్క మామిడికాయలు కోసిందనమాట, ఉప్పుగారం వేసింది, అయితే తింటున్నాను అనమాట. నేను అలా తింటున్నప్పుడే ఇంట్లోకి అయితే కూరగాయలు ఇంకా కిరాణా సరుకులు అవి అయితే తెచ్చారనమాట. మా అక్క అన్నది ఇంకా సరే రా ఇంకా సర్దేద్దాము అని చెప్పేసి అంటే నేనైతే ఒక్కొక్కటి అందిస్తున్నాను మా అక్కకి. మా అక్క అయితే సర్దుతుంది అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే సోమవారమే కాబట్టి, అంటే మీ అందరికి చెప్పానో లేదో నాకు గుర్తులేదు. సో ఎంగేజ్మెంట్ అయితే మండే అనమాట, 27th కాబట్టి మా ఇంట్లో అయితే చాలా ఆడావిడిగా ఉన్నది, ఫుల్ పనులు అనమాట. ఎందుకండి మందు? సెఫాలెక్సిన్ వెటర్నరీ ఆరల్ పౌడర్. ఎందుకండి? లెక్సిన్ పౌడర్ అంటే సరిపోతుంది. లెక్సిన్ అండి, లెక్సిన్ అండి, లెక్సిన్ అండి. ఎందుకంటే కోల్డ్కి కంట్లో డిసీజ్ వస్తే అది అన్నమాట. ఇది మామూలుగా అయితే తినవు కదా, అందుకే దీనికి ఏదో ఒకటి కలిపేయాలి. అందుకే మనకు తౌడు లేదు కాబట్టి పిండి బాగా ఇది మైక్రో ఈ బాలామృతంలో కలుపుతారండి. అది కొద్దిగా కలుపుతాను అనమాట. ఇవ్వండి, అన్నీ వచ్చేస్తున్నాయండి. దగ్గరికి వచ్చేస్తున్నాయండి. వెళ్ళండి వెళ్ళండి. మీ వెనకాల వచ్చేస్తున్నాయండి. కళ్ళు కనబడతాయండి బాగా, మరి తినట్లేదు ఏంటండి? ఫస్ట్ పిల్లలండి, తర్వాత అదండి. ఇప్పుడు తిన్నది, పిల్లలు పెట్టిన తర్వాత మదర్ క్యారెక్టర్ కదా, ఇప్పుడు తీసుకుంటున్నాయి.
ఇక్కడైతే మా బావగారు కొబ్బరి బొండాలు తీస్తున్నారు. ఆడే సపోర్ట్ లేకుండా బాగానే ఎక్కిసాడండి. భలే దిగేస్తున్నాడండి ఏం లేకుండా. నేనైతే నిన్న కొబ్బరి నీళ్ళు అడిగాను మా బావగారిని. మా బావగారు అయితే ఇప్పుడు ఉండవు అంటే నేను నైట్ అడిగాను అనమాట, ఇప్పుడు ఉండవు అనేసి చెప్పారు. ఇంకా తర్వాత మధ్యాహ్నం వచ్చి కొబ్బరి నీళ్ళు అడిగావంట కదా అక్క, ఇది తీస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అప్పుడు ఇంకా నేను వెంటనే బయటకు వచ్చి ఇలా కొబ్బరి బొండాలు తీస్తున్నారంటే ఇంకా అక్కడికి వెళ్ళి అలాగే వీడియో అయితే షూట్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయి అన్నారు, కానీ నాకు ఎక్కువ కంగారు కదా, వెంటనే తాగేశాను. నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు చూపిస్తానని చెప్పేసాను కదా, అంటే ఏమేమి కొన్నారు, షాపింగ్కి వెళ్ళారు కదా, ఏమేమి కొన్నారు చూపిస్తాను కదా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవైతే పెట్టుబడి చీరలు అంటారు చూడండి, ఎవరికైనా పెడతారు కదా, సో అలా అనమాట. మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా అవే, కానీ నెక్స్ట్ బ్లాక్ శారీ ఒకటి వస్తుంది, అదైతే నాకు చాలా నచ్చింది. అది మా అక్క కొనుక్కున్నదంట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట. మేమైతే యాక్చువల్గా మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేద్దాము, ఇలా బట్టలు ఏమేమి కొన్నారో ఇవన్నీ చూపిద్దాము అనేసి అనుకున్నాం. కానీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, తర్వాత నైట్ కూడా ఒక ప్రేయర్ ఉంటే ఇంకా అది చూసుకొని ఇంకా ప్రేయర్ అయిపోయి వచ్చిన తర్వాత నైట్ కూడా తినేసిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న బట్టలు ఎవరివో నాకు కూడా తెలియదు, ఎందుకంటే అది మగవాళ్ళే అనమాట, అవి ఎవరో నాకు తెలీదు. నేను అంత పట్టించుకోను, చీరలైనా ఏదైనా అంటే నాది కానిది అంత ఇంట్రెస్ట్ చూపించను. ఒకవేళ అది నాదే అయితే అప్పుడైతే బాగా చూసుకుంటాను అనమాట. కాకపోతే ఏమేమి కొన్నారో మామూలుగా నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇదైతే ఈ సెట్ వచ్చేసి మా అక్క కొనుక్కున్నదనమాట ఎంగేజ్మెంట్ కోసం. బాగుంది కదా. నెక్స్ట్ అయితే షాపింగ్కి వెళ్ళారు కదా, అప్పుడైతే మా అక్క అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది చూడండి, ఆ అక్కకి మా బావగారు అనమాట, అంటే కాబోయే బావగారు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారంటే వాచ్ ఇచ్చారు. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము ఎంగేజ్మెంట్లో అబ్బాయికి పెడతాం కదా, అంటే పెళ్ళికొడుకి మేము బట్టలు పెట్టాలి కదా, సో అవైతే నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదే అనమాట పెళ్ళికొడుకి మేము పెట్టబోయేది. నాకైతే కలర్ బాగా నచ్చింది, మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అంతే గాయస్, ఇంకా కొన్నాయన్నీ చూపించేశాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.